జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 5 సంవత్సరాల తన పరిపాలనలో 2 సంవత్సరాలు కరోనా లాంటి విపత్కర పరిస్థితులను కూడా ఎదుర్కొని కేవలం 3,32,000 కోట్ల రూపాయల అప్పులు మాత్రమే చేస్తే ఆ రోజు ఇదే తెలుగుదేశం పార్టీ, ఇదే జనసేన పార్టీ, ఇదే ఏపీలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, అదే విధంగా ఈ పత్రికలు కొన్ని మీడియా సంస్థలు చేసినటువంటి విష ప్రచారం 10 లక్షల కోట్లు అప్పు అయిందని ఒకరోజు, తెల్లారితే 11 లక్షల కోట్లు, మళ్ళీ 2 రోజులు ఆగి నాకు 14 లక్షల కోట్లు, ఇలా నోటికి ఏదొస్తే అది మాట్లాడి ఒక విష ప్రచారం చేశారు. 1000 కోట్లు అప్పుకి రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వెళ్తే అప్పుల కుప్ప అయిపోయింది, నా అన్నపూర్ణ అప్పుల కుప్ప అయ్యింది, ఆంధ్రప్రదేశ్ అడుక్కు తినిపోయింది, శ్రీలంక అయిపోయింది, వెనుజులా అయిపోయింది, పాకిస్తాన్ అయిపోయింది, ఈ రాష్ట్రం ఇంకా అసలు పురోగతి లేదు, అప్పులు తప్ప ఏమీ లేవని రాసినటువంటి దుర్మార్గమైనటువంటి పత్రికలు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 25 నెలల పరిపాలనలో 3,63,406 కోట్ల రూపాయలు అప్పు చేస్తే కనీసం ఎక్కడ బ్యానర్ ఐటమ్ వార్త రాయరు. ఎక్కడ ఒక్కరోజు కూడా ఇన్ని లక్షల కోట్లు అప్పయిందని చెప్పి వార్త రాయరు. రుణ సమీకరణకు వెళ్తున్నారని రాస్తారు. సెక్యూరిటీల వేలంలో పాల్గొని రుణాలని సమీకరించిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాస్తారు. సిగ్గు లేకుండా అప్పులను రాయరు, రుణ సమీకరణ రాస్తారు. అది ఇలా ఈ పత్రికలతో, మరి ఈ పత్రికలు మన రాజకీయ వ్యభిచార పత్రికలు అనకుండా ఏమంటారో మీరే సమాధానం చెప్పండి. అసలు ఈరోజు చూస్తే 2 ఏళ్లలో 3,63,406 కోట్ల రూపాయలు అప్పులు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తాజాగా మరో 2,600 కోట్ల రూపాయలు బడ్జెట్ అప్పుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే జగన్ గారు ఉన్నప్పుడు 5 సంవత్సరాలలో 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా 5 సంవత్సరాల పరిపాలనలో చేసిన అప్పు కేవలం 3,32,000 కోట్ల రూపాయల అప్పు అయితే 25 నెలల కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు 3,63,406 కోట్ల రూపాయలు అప్పులు చేసినటువంటి పరిస్థితి. ఈ 3 నెలల్లో చూస్తే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో 33,612 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అప్పులు చేసింది. మొత్తంగా చూస్తే బడ్జెట్ లోపల అప్పు 2,02,615 కోట్లు. 25 నెలల్లో బడ్జెట్ లోపల చేసినటువంటి అప్పు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 2,02,615 కోట్లు. రాజధాని అమరావతి పేరుతో చేసినటువంటి అప్పులు 2 సంవత్సరాల్లో 47,387 కోట్లు. అదే విధంగా పౌర సరఫరాల సంస్థ, మార్క్ఫెడ్, ఏపీ పవర్ కార్పొరేషన్, ఇలా అనేక కార్పొరేషన్ల నుంచి చేసినటువంటి అప్పు 1,13,404 కోట్లు. అంటే ఈ 3 రకాల అప్పులు కలిసి ఏదైతే కార్పొరేషన్ అప్పులు 1,13,404 కోట్లు, రాజధాని అమరావతి అప్పులు 47,387 కోట్లు, ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి బడ్జెట్ లోపల చేసినప్పుడు 2,02,615 కోట్లు, మొత్తంగా కలిపితే 3,63,406 కోట్ల రూపాయలు కేవలం 25 నెలల్లో అప్పు చేశారు. 25 నెలల్లో 3,63,406 కోట్లు. అంటే నెలకి ఎంత అప్పు చేస్తున్నారు? 14,536 కోట్లు నెలకి. అంటే ఒక్క రోజుకి ఎంత చేస్తున్నారంటే 484 కోట్ల 54 లక్షలు. అంటే దాదాపు 485 కోట్లు ఒక్క రోజుకి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పు. గంటకు చూసుకుంటే ఏదైతే 20,18,000 రూపాయలు అప్పు చేస్తున్నారు ఒక గంటకి. అంటే ఎంత దారుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తా ఉందో ఒకసారి గమనించండి. రోజుకి 485 కోట్ల అప్పు రోజుకి. మరి ఒక్క రోజు వీళ్ళు చేసిన అప్పుతో ఒక్క మెడికల్ కాలేజీ కట్టేయచ్చు. మెడికల్ కాలేజీ, హాస్పిటల్, హాస్టల్ బిల్డింగ్స్ అన్ని కలిపి 13 లక్షల చదరపు అడుగుల్లో కట్టచ్చు. ఒక్క రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసే అప్పుతో ఒక పెద్ద ఆసుపత్రి, ఒక పెద్ద మెడికల్ కాలేజీ కట్టచ్చు. కానీ ఈ ప్రభుత్వం ఏదైతే ఎక్కితే హెలికాప్టర్, దిగితే విమానం లాగా పరిస్థితి ఉంది తప్ప ఎక్కడ ఒక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం లేదు. సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, వీళ్ళు ఇచ్చిన 143 హామీలు లేవు. ఈరోజు రైతులకి జగన్ గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ ఇప్పుడు ఆపేశారు. కొత్తగా వీళ్ళు ఇస్తానన్నీ లేవు. ఒక్కటంటే ఒక్క స్కూల్ బాగు చేసింది లేదు. ఏం చేస్తున్నారా అప్పులు చేసంటే? దోచుకో, పంచుకో, తినుకో, నీకు నీకు నీకు, క్యాషు, రాజేషు, లోకేషు, ఈ స్కీముల్లో వెళ్ళిపోతున్నాయి తప్ప ఈరోజు ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు. ఆంధ్రప్రదేశ్ని అప్పుల కుప్ప చేసి పడేశారు. అప్పుల ముష్టి చంద్రబాబు నాయుడు గారు వేశారు. ఈయన ఎన్నికల ముందు చెప్పింది సంపద సృష్టిస్తాను తమ్ముళ్ళు అని. ఈరోజు అప్పుల్ని ఎలా సృష్టించాలి, అప్పుల్ని ఎలా తీసుకొని వచ్చి దుబారా చేయాలి, దోపిడీ చేయాలనే లక్ష్యంగా వెళ్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశాడు చంద్రబాబు నాయుడు గారు అనేది వాస్తవం.